హలో గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళే ముందు అయితే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు మన ఛానల్లో కంటెంట్ అయితే చూడండి. మన ఛానల్లో వచ్చేసి డైలీ జాబ్ పోస్ట్తో పాటు సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సెస్ వీడియోస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. మీరైతే మన ఛానల్ కంటెంట్ చూడండి, మీకు కన్ను నచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం మన పైథాన్ లైఫ్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ కూడా డిస్కస్ చేద్దాం. పెయిడ్ కోర్స్ పైథాన్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పైథాన్ లైఫ్ 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో మనం వీడియో ఎండ్లో చెప్పుకుందాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పబోయే జాబ్ పోస్టులు కూడా వాటి లింక్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం జాబ్ నోటిఫికేషన్స్ వెళ్ళినట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి క్యాటర్ పిల్లర్ వాళ్ళు. వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే చెన్నైలో ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంబీఏ. సో ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళైతే ఫ్రెషర్స్ని వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏ బ్యాచ్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్లయితే 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు పాస్డ్ అవుట్స్ అవుతుంటారో ఈ యొక్క బ్యాచెస్లో, వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ సాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి అప్ టు 20 ఎల్పీ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బేస్డ్ అప్ ఆన్ యువర్ స్కిల్, హౌ యూ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ. అండ్ అదేవిధంగా మీ స్కిల్స్ బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఇందులో రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే మీకు ఇందులో ఏమేమి రావాలన్నట్లయితే యాంగులర్ ఆర్ రియాక్ట్ టెక్నాలజీస్ విత్ క్లౌడ్ బేస్డ్ ఎన్వైర్న్మెంట్, వీటి మీద అయితే ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్, CSS3, jQuery, TypeScript, యూనిట్ టెస్ట్ కేస్ లైక్ జాస్మిన్, మోకా, ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ లైక్ జెస్పర్ అండ్ జేసన్, రెస్ట్ జేసన్ వెబ్ సర్వర్స్. సో వీటి మీద ఒక ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు వచ్చినట్లయితే ఈ కోర్సెస్, వాటిని అయితే పక్కా మీ ఒక రెజ్యూమ్లో మెన్షన్ చేసి వాటి మీద ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే పక్కా మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఇన్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ మైక్రో ఫ్రంట్ అండ్ మైక్రో ఫ్రంట్ అండ్ డిజైన్స్ అండ్ డెవలప్మెంట్ విల్ బి యాడెడ్ అండ్ అడ్వాంటేజ్. సో డిజైన్ ప్యాటర్న్ అండ్ మైక్రో ఫ్రంట్ అండ్ డిజైన్ ఆర్ డెవలప్మెంట్ వీటి సైడ్ అయితే ఒక నాలెడ్జ్ ఉన్నట్లయితే అది మీకు ఒక అడ్వాంటేజ్గా ఉండడం అని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాన్ఫిగరింగ్, రన్నింగ్ అండ్ ఫిక్సింగ్ ఇష్యూస్ ఫ్రమ్ టూల్స్ లైక్ సోనార్, లింట్ అండ్ సెక్యూరిటీ అనాలిసిస్ టూల్స్ యూజ్ ఇట్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ డైనమిక్ టెస్టింగ్. అండ్ అదేవిధంగా ఎజిల్ టీమ్ మెథడాలజీస్కు వచ్చిన వాళ్ళకు కూడా అంటే వీటిని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ డెవలప్ చేయడం అనమాట, వాళ్ళని కూడా వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట హైరింగ్కి. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అండ్ లైక్ ఎంబీసీ and sufficient experience with Git to organize a large software projects with multiple developers to include branching, tagging and merging. సో మొత్తానికైతే గిట్ మీద కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. గిట్ మీద అయితే మన ఛానల్లో వీడియో ఉంది, అండ్ HTML కూడా ఉంది, CSS కూడా ఉంది. సో మీరైతే ఎవరైతే రాదో అది మీరు అక్కడ నుంచి అయితే నేర్చుకోవచ్చు. అండ్ జావా బేసిక్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి, జావా కోర్స్ ఉంది, జావా స్క్రిప్ట్ కూడా ఉంది. నేను ఆ వీడియోస్ అన్ని వీడియోలో చెప్తాను మీకు ఎలా యాక్సెస్ చేసుకోవాలని. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూలెస్ అనే కంపెనీ వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ లొకేషన్స్ వచ్చేసి పూణే ఉంటుంది. అండ్ జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో పాస్అవుట్స్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 12 LP వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి. అండ్ ఇందులో మీకు స్కిల్స్ ఏం రావాలి అన్నట్లయితే ఒరాకిల్ డేటాబేస్ రావాలి. అండ్ అదేవిధంగా జావా 8, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్ ఇవైతే మీకు రావాలన్నమాట. అండ్ అదేవిధంగా ఫ్రెషర్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద మీకు వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఇవి ఉంటాయి. వీటి మీద ఒక గుడ్ నాలెడ్జ్ అని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ K8s డాకర్ మీద కూడా వీళ్ళు మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్ అనేది రియాక్ట్ జేఎస్ అండ్ రిడక్స్, ఈ రెండింటి మీద కూడా మీకు స్కిల్స్ ఉండాలి. సో మీలో ఈ స్కిల్స్ ఎవరికైనా వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే పక్కా అప్లై చేసుకోవచ్చు. నేను లింక్స్ అని టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే లింక్ సెలెక్ట్ చేసుకోవాలి, వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ వీళ్ళు వచ్చేసి జూనియర్ డేటా డెవలపర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి నోయిడాలో ఉంటుంది హైబ్రిడ్ మోడ్లో.
అండ్ జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వీళ్ళు 2019 నుంచి 2023 మధ్యలో పాస్ అవుతుంటారు కదా! బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళనైతే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాచెస్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నాం కదా! 19 నుంచి 2023 అని. సాలరీ విషయానికి వచ్చినట్లయితే 8 ఎల్‌పీఏ వరకైతే వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇందులో కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డెవలప్‌మెంట్ అండ్ ఆర్ మెయింటెనెన్స్ వీటి మీద ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ కోర్ జావా అండ్ స్ప్రింగ్ J2EE హైబర్నెట్ ఈ రెండిటి ఇవి ఇవి మూడిటి మీద ఈ నాలుగుటి మీద మీకు ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా జావా బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ లైక్ రెస్ట్ ఏపీఐ, స్ప్రింగ్ బూట్ ఈ స్కిల్స్ కూడా మీకు రావాలి. ఎక్స్‌పీరియన్స్ విత్ క్లౌడ్ నేటివ్ వెబ్ అప్లికేషన్స్, ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. అండర్‌స్టాండింగ్ ఆఫ్ డీబీ డిజైన్ అండ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్. ఎక్స్‌పీరియన్స్ ఇన్ యాంగులర్ జేఎస్ ఆర్ రియాక్ట్ జేఎస్ ఈస్ ప్రిఫరబుల్. హైబర్నెట్ ఆర్ ఓఆర్ఎం టూల్. గుడ్ కమ్యూనికేషన్ మీకుండాలి. టీమ్ ప్లేయర్ మీకుండాలనమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అన్నీ మీకు వచ్చినట్లయితే అందులో ఒక 2, 3 వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోండి జాబ్‌కి. వాటి మీద ప్రాజెక్ట్ చేసైతే మీరు ఆ రెజ్యూమ్‌ని ఈ యొక్క జాబ్‌కైతే అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే జాబ్‌ది ఫ్యాక్ట్ సెట్ అనే వీళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. సో, మొత్తానికి 3 కంపెనీలైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నాయి. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 కంపెనీలో కూడా జావా ఉంది, మనకి హెచ్‌టీఎంఎల్ ఉంది, హైబర్నెట్ ఉంది. సో, ఇట్లా ఉన్నాయన్నమాట స్కిల్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇట్లా. అండ్ నెక్స్ట్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్‌లో ఉంటుంది. జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచెస్ వచ్చేసి మనకు 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పాస్ ఔట్స్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది హైర్. అండ్ సాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం 8 ఎల్‌పీఏ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా మనం స్కిల్స్ అవన్నీ చూసినట్లయితే కోర్ జావా ప్రోగ్రామింగ్, ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ సర్వర్ సైడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఫర్ రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ వైడ్ అప్లికేషన్స్. ఈ స్కిల్స్ మీకు రావాలి. అదేవిధంగా ఫేమ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కోర్ జావా ఏపీఎస్ ఇంక్లూడింగ్ కలెక్షన్స్, మల్టీ థ్రెడింగ్ అండ్ రియల్ టైమ్ మెసేజింగ్ టెక్నాలజీస్. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్ స్టాక్, ఏడబ్ల్యూఎస్ డెవలపర్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ ఈజ్ ఏ హ్యూజ్ ప్లస్. And strong knowledge of financial equity or derivatives product, market data feeds, trades life cycle, etc. And post trade processing, portfolio management, order and execution management, and my system. అండ్ రిటర్న్ ఆర్ వర్బల్ ఏ కంపెనీ అయినా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళను అది కూడా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ రిలవెంట్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకుంటుంటారు ఈ యొక్క జాబ్‌కి. సో, మీలో ఎవరికైతే ఇప్పుడు చెప్పిన 4 జాబ్స్‌లో ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, 3 జాబ్స్ అయితే ఇందులో మనకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి హైర్ చేసుకుంటున్నారు. హెచ్‌సీఎల్ వాళ్ళు ఒకటి జూనియర్ జావా డెవలపర్‌కైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో, అన్ని ఐటీ జాబ్సే అనమాట. అన్నిటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను వీటి లింక్స్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూపిస్తాను. సో, దీనికోసం సింపుల్‌గా మీరు మీ యొక్క మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అందులో పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది ఇలా. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఒక డేలో మాకు ఛానల్ నుంచి ఎంత కంటెంట్ మీకు రీచ్ అవుతుంది, ఎంత కంటెంట్ మా ఛానల్ నుంచి మీకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట పిన్ టు పిన్. సో, మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్ ఉంటాయి, యూట్యూబ్ పోస్ట్స్ ఉంటాయి. ఈ జాబ్‌కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న లింక్స్ ఇవే అనమాట. నోకియా, కాగ్నిజెంట్, డెలాయిట్ అని. ఇట్లా లింక్స్ అయితే మన ఛానల్‌వి ఇక్కడ ఉంటాయన్నమాట. సో, వాటి మీద క్లిక్ చేస్తే మీరు వాటి సైట్‌కి రిడైరెక్ట్ అయిపోతారు. అక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను డెలాయిట్ అనే దాని మీద క్లిక్ చేశాను కదా! వాటి సైట్‌కి ఇలా రిడైరెక్ట్ అయిపోతుంది. ఇలా రిడైరెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా మనము జాబ్ లింక్స్ అయితే యాక్సెస్ చేసుకోవాలి గైస్. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పా కదా! అదెలా యాక్సెస్ చేసుకోవాలి అంటే సింపుల్‌గా మీ యొక్క మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్ గాని యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని తెలుగు మన ఛానల్ ఓపెన్ చేస్తే వస్తుంది. సెర్చ్ చేస్తే వస్తుంది. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఉంటుంది ఒకటి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా కనిపిస్తాయి. ఇందులో మీకు పైథాన్, అదేవిధంగా జావా, డేటా స్ట్రక్చర్స్, సి ప్లస్ ప్లస్, యాష్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా బేసిక్స్, మెషిన్ లెర్నింగ్, డీజాంగో, హెచ్టీఎంఎల్, ఫ్లాస్క్, రెస్ట్ ఫ్రేమ్‌వర్క్స్, పైథాన్ ఇంటర్వ్యూ క్వెషన్స్, మాంగోడీబీ ప్లస్ రెస్ట్ ఏపీఐ, ఆపరేటింగ్ సిస్టమ్, డేటా సైన్స్ ఫర్ బిగినర్స్, లీనక్స్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ కంప్యూటర్ విజన్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విత్ సి, యాష్, కంప్యూటర్ బేసిక్స్,
క్లౌడ్ ప్లాట్ఫామ్, మొబైల్ కంప్యూటింగ్. సో ఇలా ఉంటాయన్నమాట. అండ్ డెవాప్స్ కూడా ఉంది మనకు, జావా స్క్రిప్ట్ ఉంది, అండ్ కంపైల్ డిజైన్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, డీబీఎంఎస్, ఎక్సెల్ ఉంది, సిఎస్ఎస్ ఉందన్నమాట. సో ఇంకా ఫర్దర్గా కూడా మన కోర్సెస్ అయితే వస్తాయి, యూ డోంట్ వరీ అబౌట్ దట్. సో మీకు ఏం కోర్సెస్ కావాలో కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మా టీం వాళ్ళు దాని వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఓకే, అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఆ జాబ్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అదే నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్, స్క్రాప్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీకు అయితే పైథాన్ నేర్పిస్తారనమాట. సో దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి విజిట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను దీన్ని, ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ సైట్కి రిడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీరు ఎన్రోల్ అవ్వాలి, డైరెక్ట్ అని ఎన్రోల్ అవ్వచ్చు, లేకుంటే డెమో చూసి అయినా ఎన్రోల్ అవ్వచ్చు. ఇందులో మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. లైక్ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు, మదర్ టంగ్లో ఉంటుందా, లైఫ్ టైం కంటెంట్ యాక్సెస్ ఉంటుందా, ఎప్పుడు బ్యాచ్ అవుట్ అవుతుంది, టైమింగ్స్ ఏంటి, అండ్ అదేవిధంగా కాస్ట్ ఎంత, సిలబస్ ఏం చెప్తున్నారు, అండ్ ప్రాజెక్ట్స్ ఏం చేపిస్తున్నారు, వాళ్ళు మాకు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, టూల్స్ ఏం కవర్ చేస్తున్నారు, అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎన్రోల్ అయ్యే ముందర అయితే మీరు అసలు డెమో చూడండి. డెమో చూసిన తర్వాతనే మీరైతే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి. ఇక్కడ ఫుల్ నేమ్లో మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ నొక్కితే మా టీం వాళ్ళు మీకు డెమో లింక్ పంపిస్తారు. మీకు డెమో నచ్చితే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి. సీట్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి. పోయిన మంత్ కూడా చాలామంది ఇంకా టైం ఉందని చెప్పేసి అప్లై చేసుకుందాం అని చెప్పేసి అట్లా వాళ్ళు ఛాన్స్ మిస్ అయిపోయారు. సో ఇప్పటికైనా లేట్ చేసుకోకుండా అప్లై చేసుకోండి గైస్. సో ఈ రోజు వీడియో అయితే ఇది గైస్. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.